ఏమండోయ్ మిమ్మల్నే వస్తున్నాను ఉండు. ఇంకా ఏమిటో ఈ తలుపు సందులోంచి పిలుపులు ప్రేమ కలాపాలు. అవతల పని పాట చూసుకునే పని లేదా? చూసుకోవాల్సిన పని ఒకటే కాదండి, ఇంటి విషయాలు ఒంటి ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి. ఓ పిచ్చిదారా, ఈ ఇంటిని నా ఒంటిని కంటికి రెప్పలా చూసుకునే నువ్వుండగా ఇంకా నేను చూసుకోవటం ఏంటో. చాలండి, కబుర్లు నేర్చారు. ఇప్పుడు నేర్చుకోవడం అంటే కబుర్లు 5 నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను ఈ పంతులమ్మ దగ్గర. అంత తేలిక మర్చిపోతానా? అన్ని గుర్తుంటాయి, వేళకు అన్నం తినాలన్న విషయం తప్ప. 12 అయింది, పదండి పదండి. అప్పుడే 12 అయింది, పద. ఏమండి, అబ్బాయి దగ్గర నుంచి ఈ రోజు కూడా ఉత్తరం రాలేదా? అసలు ఆడు రాసేడిస్తే కదా రావడానికి. ఇప్పుడు సెలవులు ఇచ్చి 4 రోజులేని కదా, ఉత్తరం రాయటం కానీ ఇంటికి రావడం జరిగిందా? చాలండి, సెలవులు కదా, ఏదో 4 రోజుల పాటు సరదాగా ఫ్రెండ్స్ తో గడపాలని అనుకుని ఉంటాడు. అది సరేనోయ్, ఆవేశమైన ఉత్తరంలో రాసాడవచ్చు కదా అంటాను. ఇంటి దగ్గర అమ్మా నాన్న తను చూడాలని తహతలాడుతూ ఉంటారు. సెలవులు కానీ ఇంటికి వెళ్ళాలని జ్ఞానం ఉండకల్లా, పైగా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మీరు చెప్పే ఈ జ్ఞానం ఆ ఎంబీబీఎస్ కోర్సులో ఉండదనుకుంటానండి. అదే ఆ మాట అన్నదాను. నువ్వు ప్రతి విషయంలో వాడిని సపోర్ట్ చేయబట్టే వాడు ఇలా తయారవుతున్నాడు. అయినా సరే వాడిని ఇంటికి కానీ చెప్తాను. ఆపనా? నీ కబుర్లన్నీ నా దగ్గరే. రేపు వాడి ఇంటికి రాగానే బాబు నాయనా అని నెత్తికెక్కించు. ఏమిటో నీ పిచ్చి? బాబు నాయన అనకపోతే అరే ఒరే అంటావా? అడిగదే వాడే మామూలు అనుకున్నావా? డాక్టర్ రవి ఎంబీబీఎస్. అబ్బో అబ్బో అబ్బో, ఎంబీబీఎస్ డాక్టర్లు దేశంలో చాలా మంది ఉన్నారు, మీ అబ్బాయి ఒక్కడే కాదు. అది కాదు, శ్రీమంతుల బిడ్డల డాక్టర్లు అవడంలో గొప్పే ఉందో, కానీ నాలాంటి సామాన్యమైన పోస్ట్ మాస్టర్ కూడా డాక్టర్ అవడంలో గొప్పతనం. అందుకు గర్వపట్టంలో తప్పేమో. ఇదిగో, మీరు అస్తమానం అబ్బాయిని అలా పొగుడుతుంటే వాడికి ఆయుక్షణం. ఇది ఆపండి, భోజనం కానివ్వండి. అది సరే, నాకు వడ్డించా, మరి నీకు? నేను తర్వాత తింటానండి, ముందు మీరు ఫోన్ చేయండి. నో అదేం కుదరదు, మన ఇద్దరం కలిసి ఫోన్ చేయాలి. చిన్నపిల్ల చేస్తలే మీరు. చిన్నపిల్ల చేస్తలేను. ఇదిగోనండి, మీరు చెప్పినట్టేరా. అదేమిటండి అలా చూస్తున్నారు? నా అదృష్టాన్ని చూసుకుంటున్నా. లక్ష్మి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు నా జీవితంలో ప్రవేశించి ఉండకపోతే నేనేమైపోయి ఉండేవాడా. అవే మాట్లాడండి. అవును, ఈ రోజున మన అబ్బాయి డాక్టర్ కోర్సు చదువుతున్నా అంటే దానికి కారణం కృషి నీది. ఈ ఇల్లు చల్లని స్వర్గసీమలా మారడానికి నీ గొప్పతనమే కారణం. చాలండి, దారి చూపించడం దీపం గొప్పతనం కాదండి, దాని బాధ్యత. ఇల్లు సర్దిద్దుకోవడం ఇల్లాలి బాధ్యత. బాధ్యత అనుకుంటూ ఈ వయసులో కూడా ఈ ఇంటి బరువంతా నువ్వు మోయటం నాకు బాధగా ఉంది లక్ష్మి. ఇంకా ఎంతకాలం లేండి, కోడలు రాగానే ఈ బరువు బాధ్యత ఆవిడ నెత్తి మీద పెట్టి. అవును, కోడలు అంటే జ్ఞాపకం వచ్చింది. మొన్న తహసీల్దార్ గారు వాళ్ళ మనవరాల గురించి కబురు పెట్టాడు. ఇప్పుడు ఎందుకండి, అబ్బాయి రాబోతున్నాడు కదా, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. పొద్దుపోయిన పడుకోండి. అలాగే పడుకుంటారు గాని మరి ఉదయం లేవగానే అది అదే ఇంకా మీకు చిన్నపిల్లడు బుద్ధులు పోలేదు. మిమ్మల్ని ఎక్కడో శ్రీమతి గారు ఎక్కడో. ఏది మరి? అదే కుదరదు. పొద్దున్నే కాఫీ కంటే కూడా నాకు ఇదే ముఖ్యం. ఏమైనా నాన్నగారికి మీ అబ్బాయి సార్ వచ్చిందయ్యో. ఏమిటొచ్చింది సార్? ఏమిటంటే మాకు మా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వస్తున్నాయా? రేపు 15వ తారీఖు వస్తున్నాడట. రామూర్తి, మన డాక్టర్ బాబు రేపు 15వ తారీఖు వస్తున్నాడట. సార్ 15వ తారీఖు అంటే ఈ రోజే సార్. మర్చిపోయాను, ఈ రోజు కదా 15వ తారీఖు. మరి ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడే. అరే ఇది ఏమైపోయింది? ఏమోయ్ లక్ష్మి, ఎక్కడో ఎప్పుడు నీ వంటగది నువ్వు రా. ఏమిటండి మీ హడావుడి? హడావుడి అంటే ఆనందం, పరమానందం. ఆనందమా? అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? ఉత్తరమేండి ముఖం, అబ్బాయి వచ్చేస్తుంటే. అబ్బాయి వస్తున్నాడా? ఎప్పుడండి? ఇవాళ ఎక్స్ప్రెస్ కు వచ్చేస్తున్నాడు. ఇవన్నీ రెడీ అవ్వు, స్టేషన్కి వెళ్దాం. వెరీ గుడ్. లక్ష్మి, చెప్పడం మర్చిపోయాను, చిన్నగా అబ్బాయి కోసం రెడీ చేసి పెట్టు. ఇప్పుడు వచ్చి మామూలు కదా డాక్టర్ రవి ఎంబీబీఎస్.
అయ్యో ఏమండి నా మతి మండిపోను. ఆ పాలు అర్ధసేరు పాలు ఎక్కువ ఏమని చెప్పండి. అర్ధసేరు కాదు సేరు చెప్తాను. ఇప్పుడు ఏం పోయిందో వాడు పరీక్షలు చదివి చాలా నీరసంతో వస్తాడు. ఇప్పటి నుంచి కూరలో కారం తగ్గించు, వాడికి అసలు కారం పడదు. ఆ కారం సంగతి సరేనండి, మీరు అరుపులు తగ్గించండి, వెళ్ళాక వాడు భయపడతాడు. అపవాయిని ముసలి ఏమండో అడుగునండి అబ్బాయి. వాడు మన అబ్బాయి రవేనంటావా? అదేం ప్రశ్న అండి, అర్థం లేని ప్రశ్న. అర్థం లేనిది అర్థం కానిది నా ప్రశ్న కాదు. ఎక్నాలజ్మెంట్ ఫార్ములా మన వార్త ఎదుగుతోంది. ఆ పిల్ల విషయం. అబ్బా ఎవరో స్నేహితురాలు ఉంటుంది, గొడవ చేయబోకండి పదండి. అంతేనటావా? పదమంటుంటే. ఉత్తరం అందిందా నాన్నగారు? అరే అమ్మ కూడా వచ్చిందే. బాగున్నావు నాయనా? బాగున్నది. తాత ఈమె టాప్ మ్యాన్, మీ మమ్మీ మీ డాడీ. ఆమె కరెక్ట్. నమస్కారం అండి. నాన్నగారు ఈమె టాప్ మ్యాన్. ఆ పిల్ల పేరు రాధా, నీ క్లాస్మేట్. ఆమె కరెక్ట్. వండర్ఫుల్, చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఏ రవి, మీ నాన్నగారికి కోపం ఎక్కువన్నా మరి చాలా సరదాగా మాట్లాడుతున్నారే. ఎరా నా కోపాల గురించి ఆ అమ్మాయితో చెప్పిన వాడివి, ఆ అమ్మాయితో నీ స్నేహాల గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. దేర్ యు ఆర్ అంకుల్, వెరీ గుడ్ పాయింట్. ఇదిగో ముందు దీనికి జవాబు చెప్పు. చెప్పారా? చాలండి, ఈ ప్లాట్ఫామ్ ఏదంటే యక్ష ప్రశ్నలు. ఇంటికి వెళ్ళి సావకాశంగా మాట్లాడుకోవచ్చు. పద బాబు, పదమ్మా. పదండి పదండి. ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారా? ఏరా నీ కన్న వాళ్ళు ఉన్నారని, వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని మర్చిపోయావా? వాళ్ళని సంప్రదించాలని కూడా అనుకోలేదా? అనుకున్నాను నాన్నగారు, అందుకే రాధను కూడా తీసుకొచ్చాను. నిర్ణయాలు నిశ్చయాలు అయిపోయిన తర్వాత ఇంకా మానుమతి ఎందుకు? బోర్డు అనుమతి. ఏకంగా పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోయారా? మంగళహారతి పాడేవాడు మంగళహారతి. అది కాదు నాన్న. అడిగిందని సమాధానం చెప్పు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు? తల్లి తండ్రి లేరు. తాతగారు రిటైర్ జస్టిస్ రంగారావు గారు బెదవాళ్ళలో ఉన్నారు. జస్టిస్ రంగారావు గారు మనవరాలా? నీ దుంప దగ్గరికి అసలు బుద్ధి ఉందంటరా? వాళ్ళంతస్తు ఎక్కడ, మనంతస్తు ఎక్కడ? ప్రేమ విషయంలో పిల్లల హెచ్చుతగ్గులు ఆలోచించారు కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి పెద్దలు తప్పకుండా ఆలోచిస్తారా? ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నా అసలు ఆయన ఒప్పుకోడు. నో ఆంటీ, నా ఇష్టాన్ని నా మాటని మా తాతగారు ఎప్పుడు కాదనరు. ఈ సింప్లీ లవ్స్ మీ, నో. నేనంటే ఆయనకి ఎంతో గారా ఆంటీ. అవుననుకోమ్మా, కానీ ఆయనతో చెప్పకుండా ఇలా రావటం అంత మంచిది కాదు. ఏమిటంటే మీరు ఇందులో ఏం తప్పుంది? నేను రవి లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం. తప్ప అంటే ఆయన పిలుస్తున్నారు. పిలిచారా అంకుల్? నువ్వు సాయంత్రం మేలుకే బయలుదేరింటికడమ్మా. అంకుల్? అవునమ్మా, వయసులో ఉన్న పిల్లవి పరాయింట్లో ఉంటే మంచిది కాదు. 10 మంది ఏమని అనుకుంటారు. అంకుల్, ఇది పరాయిలుగా నేను భావించలేదు. నేను రవిను ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? ఏం అంకుల్, మీకు ఇష్టం లేదా? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవాలనుకోవడం పాపం కాదు. కానీ ఆ రెంటికి పెద్దవాళ్ళ దీవెనలు ఉండాలమ్మా. నీ వయసుకి ఎంతసేపు ముందుకు పరిగెత్తడమే తప్ప ఆగి ఆలోచించుకోవడం తెలీదు. అది తెలిసిన పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవడం నేను ఒప్పుకుంటా. అంటే మీకు కావాల్సింది పెద్దవాళ్ళ అనుమతి, అంతేనా? అంతే. అయితే ఈ రోజు సాయంకాలానికి మా తాతగారు ఇక్కడికి వస్తారు. అన్ని విషయాలు మీతో మాట్లాడతారు, సరేనా? ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అవునండి, మా గ్రాండ్ పాని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చాను. మరి ఆ విషయం నాకు చెప్పలేదే? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అంకుల్, మా వయసులకి పరిగెత్తడమే తెలియచ్చు, కానీ మా మనసులకి అప్పుడప్పుడు ఆగి ఆలోచించడం కూడా తెలుసని ఒప్పుకుంటారా? ఒప్పుకోక ఏం చేస్తారమ్మా, ఓడిపోయాక. అయితే ఈ కాలుష్యం ఎందుకు? సాయంకాలం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రాగానే అన్ని విషయాలు మాట్లాడేసి మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేయచ్చు. చేస్తావరా? చేస్తాం. చూసావంటో నీ పుత్రరత్నం పెళ్లి ఉరకలేస్తున్నాడు. ఉరకలు సర్లే, పిల్లలకి భోజనం ఏర్పాటు చేయి. నేను బజార్కి వెళ్ళి వస్తాను. అమ్మాయి రాదా? ఏమైందమ్మా? అర్జెంట్ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ చూడడంతో నా గుండె ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మాట్లాడకపోయి ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చావు? అసలు ఏం జరిగింది? ఇంతవరకు ఏం జరగలేదు గ్రాండ్ పా, ఇక ముందే జరగాలి. ఏమిటమ్మా నువ్వు అనేది? పెళ్లి గ్రాండ్ పా. వాట్? మ్యారేజ్. జోకా? ఫ్యాక్ట్, జోక్ లా చెప్పాను. ఇదిగో నువ్వంతా వివరంగా చెప్పకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తున్నా. ఇదిగో చూడండి రంగారావు గారు, ఈ వయసులో బీపీ సహజం. పూర్తిగా విశ్రాంతి ఉండాలి. పొద్దున్న సాయంకాలం 2 పూట్ల ఆపిల్ జ్యూస్ తీసుకోండి.
ఎందుకైనా సాల్ట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా టానిక్ రాసింది డాక్టర్ గారు? మాత్రం రాసిస్తాను. చేదుగా ఉంటే మింగలేనండి నేను. మింగేస్తే తెలీదండి. నువ్వు మెడిసిన్ చదువుతున్నావు అని తెలుసు, అసలు విషయం ఏమిటో చెప్పు. అసలు విషయం ఇంతే గ్రాండ్ పా. నేను రవి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని తీర్మానించాం. అందుకని మిమ్మల్ని రప్పించి వాళ్ళ ఫాదర్ మదర్ తో మాట్లాడిద్దామని. అయితే ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. త్వరలో నా ఇల్లు కూడా. ఇంతకో రవి ఎవరు? కేసు విషయాలు పూర్తిగా తెలియదే జడ్జిమెంట్ చెప్పను. ఎస్ యువర్ ఆనర్. రవి ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, హైట్ 5'5", వెయిట్ 120, బుద్ధిమంతుడు, హాబీస్ నాతో కబుర్లు చెప్పడం, ఫాదర్ బుచ్చిబాబు గారు పోస్ట్ మాస్టర్. మాట్లాడకు మరి. జస్టిస్ రంగారావు మనవరాలు ఆఫ్టర్ ఒక పోస్ట్ మాస్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవడమా? తాతయ్య ఎంతైనా నువ్వు రిటైర్డ్ జస్టిసే కదా. చూడమ్మా, పెళ్ళంటే చిన్నపిల్లల బొమ్మలాట కాదు. కుల గౌరవం, వంశ మర్యాద, సాంప్రదాయం అన్ని చూసుకుని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా బుద్ధి చెప్పండి. నేను ఇదే విషయం అమ్మాయితో పదే పదే చెప్పాను. ఏంటి? మా అమ్మాయికి బుద్ధి చెప్పేంత మగాడివా నువ్వు? దాని ఇష్టం, ఎవరినో చేసుకుంటుంది, ఏమో చేస్తుంది. ఇంతకు నువ్వెవరు? మాట్లాడకు మరి. ఎవరు నువ్వు? మాట్లాడకు. గ్రాండ్ పా, ఈయన బుచ్చిబాబు గారు, రవి ఫాదర్. మరి ఆ సంగతి చెప్పలే? ఏం చెప్పమంటారండి? మాట్లాడకు మరి మీరు వరుసగా దంచేస్తుంటే. మావగారు, అది మా గ్రాండ్ పా అలవాటే లేదు. మాట్లాడకు మరి. రండి కూతురు మాట్లాడుకు. రండి దయచేయండి. ఉదయం అమ్మాయి తన నిర్ణయం చెప్పగానే చాలా కంగారు పడ్డాను. పెళ్లి అనేది 10 కాలాలు పచ్చగా పండవలసిన పంట. దానికి పెద్దల అనుమతి, ఆశీర్వచనం ఉండాలి అని గట్టిగా చెప్పాను. కరెక్ట్. అందులో మా రాధ విషయంలో మరీ ఆలోచించాలి. మా వంశంలో ఎడాపెడా 7 తరాలు పరువు ప్రతిష్టల్లో పుట్టి పెరిగాయి. సత్సంప్రదాయానికి పెట్టింది పేరు. విరోధులు కూడా ఏలెత్తి చూపడానికి మచ్చ దొరకని కుటుంబం మాది. లక్షలు లేకపోయినా మాది లక్షణమైన కుటుంబమేనండి. కలిమిలోను లేమిలోను కర్పూరంలా స్వచ్ఛంగానే బ్రతికాం. హాయ్ రవి. గ్రాండ్ పా, ఇతనే రవి, మీట్ మై గ్రాండ్ పా. నమస్తే. బుద్ధిమంతుడిలాగానే కనపడుతున్నాడు. కనపడటం కాదండి, ఒరిజినల్ గా బుద్ధిమంతుడిని. మాట్లాడకు మరి. నువ్వు డాక్టర్ పరీక్ష పాస్ అయ్యి నా గుండె జబ్బు నయం చేస్తావు అనుకుంటే లవ్ లో పడిపోయి నువ్వు గుండె జబ్బు తెచ్చుకున్నావే. త్వరలో పెళ్లి చేసి నయం అయిపోతుంది. మీరిద్దరు చదువుకుని సంస్కారం ఉన్నవాళ్ళు, ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారంటే నేను కాదంటానా? చూడండి బుచ్చిబాబు గారు, త్వరలో మంచి ముహూర్తం చూచి పెళ్లి జరిపించేద్దాం. ఏమంటారు? పెద్దవారు మీరు అవునంటే మేము కాదనగలమని చెప్పండి. మావగారు, మీరు కాదన్నా మాట్లాడక మరి అని మీ చేత అవుననిపిస్తారు మా తాతయ్య కదా. గ్రాండ్ పా, ఇవిడ రవి మదర్. నమస్కారం. లక్ష్మి. అయితే లక్ష్మి మీకు తెలుసు అనమాట. మాట్లాడు మరి. తెలియడం ఏమిటి? 1950లో ఈ భర్త ఆర్మీలో ఉన్నప్పుడు మా ఇంట్లో అద్దెకుండేది. మీరే కదా ఏమయ్యా మేజర్రావు? ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత పోస్ట్ మాస్టర్ చేరావా? ఏమిటండి మీరు అనేది? నేను మేజర్ రావునేంటి? నాకు ఆర్మీ పని ఏమిటి? అవునవును, మీ పేరు బుచ్చిబాబు కదా. అయితే మేజర్ రావు. ఓహో, ఆయన ఆర్మీలో పోయిన తర్వాత మీరు రెండో పెళ్లి చేసుకున్నారన్నమాట. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి నేను 25 ఏళ్ల క్రితం సిరిపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేజర్ రావు లేడు, మళ్ళీ పెళ్లి లేదు. మాట్లాడకు మరి. నాకు ఒళ్ళు మండే అవకాశాలు చాలా ఉన్నాయి. లక్ష్మి మేజర్ రావు భార్య. ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు లక్ష్మి విజయవాడలో మా ఇంట్లో అవుట్ హౌస్ లో కాపురం ఉంది. మీరు అనవసరంగా మాట్లాడకండి. లక్ష్మి మేజర్ రావు భార్య కాదు, పెద్దవాళ్ళ కాపురం లేదు. జస్టిస్ రంగారావు దబాయించి లాభం లేదు. నాకు ఖచ్చితంగా తెలుసు లక్ష్మి మేజర్ రావు భార్య. కాకపోతే రవి మేజర్ రావు కొడుకు, నీ కొడుకు నాకు తెలియదు. పెద్దవాడు హద్దులు మీరి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నేను అర్థం లేకుండా మాట్లాడుతున్నా. కావాలంటే భార్య అడగవయా? అడుగు. 20 ఏళ్ల క్రితం మా ఇంట్లో అద్దెకు ఉందా లేదో అడుగు. అప్పట్లో భర్త ఆర్మీలో ఉన్నాడో లేదో అడుగు. ప్రతి నెల ఉత్తరాలు వస్తున్నాయో లేదో అడుగు. మాట్లాడకు. అడగవయా? అడుగు. ఇప్పుడే తెలుస్తా. చెప్పు లక్ష్మి, ఆయన సరైన సమాధానం చెప్పు. అవన్నీ అబద్ధాలని, తప్పుడు మాటలని చెప్పు. మన బ్రతుకుల్లో ఎలాంటి మసాలా లేదని చెప్పు. చెప్పు లక్ష్మి. ఏమని చెబుతుంది, ఎలా చెబుతుంది? ఇంత బలమైన సాక్ష్యం ఎదురుకుండా ఉండగా మాట్లాడవే లక్ష్మి. అంటే నేను చెప్పినంత నిజానా? నేను నమ్మలేను లక్ష్మి, నేను నమ్మలేను. నమ్మటం తప్పనిసరి, నమ్మలేకపోవటం నీ దౌర్భాగ్యం. ఏదో మా అమ్మాయి ప్రేమించారంటే పెళ్లికి సరేనన్నాను. ఇంత పరుగుతో కుటుంబం తెలుసుంటే ఇంట్లో అడుగు పెట్టేవాడే కాదు. కలిమి లేకపోయినా కర్పూరం లాంటిదట, కర్పూరం లాంటిది. ఉప్పు కర్పూరం రెండు ఒకటిగానే ఉంటాయని మాకు తెలుసు. మాట్లాడదు. భర్తను గురించి భార్యకు తెలియదు, భార్యను గురించి భర్తకు తెలియదు. పైగా సంలక్షణమైన కుటుంబం అట, సంలక్షణమైన కుటుంబం.